హలో డెవలపర్స్, ఈరోజు నేను మీకు జావా స్క్రిప్ట్లో స్విచ్ ప్రోగ్రామ్ ఎలా యూస్ చేస్తారు, ఎర్రర్స్ వస్తే ఎలా రిజాల్వ్ చేస్తారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ స్విచ్ ప్రోగ్రామ్ సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాము. స్విచ్ ఎక్స్ప్రెషన్. ఇప్పటి వరకు మనం కండిషన్స్ ఇచ్చాం, మీన్స్ మన మీరు ప్రీవియస్ ప్రోగ్రామ్స్ చెక్ చేయకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ ప్రోగ్రామ్స్ చెక్ చేయండి. కండిషన్ అంటే మనం ఏదైనా వాల్యూతో కంపేర్ చేస్తాం. ఎక్స్ప్రెషన్ అంటే డైరెక్ట్గా వాల్యూని పాస్ చేస్తాం. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయితే మాత్రమే ఇన్సైడ్ వెళ్తుంది. కేస్ వాల్యూ. దెన్ మన ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది ఇస్తాము. దెన్ బ్రేక్ అని ఇస్తాం. ఈ బ్రేక్ అనేది మనం మెన్షన్ చేయకపోతే నెక్స్ట్ కేస్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది మనకు ఎంతవరకు అయితే బ్రేక్ మనం మెన్షన్ చెయ్యము. సో ఫోర్స్ఫుల్గా మనం బ్రేక్ని ఇస్తున్నాము. ఇలా మల్టిపుల్ కేసెస్ని మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ కేసెస్ మెన్షన్ చేసి ఈ ఏ కేసు ట్రూ అవ్వకపోతే డిఫాల్ట్గా ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ని మనము ఇస్తాము. ఇది స్విచ్ యొక్క సింటాక్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ని రాద్దాం. నేను కలర్స్ని తీసుకుంటున్నాను. ఆ కలర్ని నేను డైనమిక్గా పాస్ చేస్తున్నాను. స్టాటిక్ వేకి డైనమిక్ వేకి మనకి డిఫరెన్సెస్ ఇఫ్ ప్రోగ్రాంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లియర్గా చూడండి. ఈ ప్రాంప్ట్ బాక్స్లో మనం వాల్యూస్ని ఎంటర్ చేస్తాం. మనం కలర్ అనేది నెంబర్ డేటా టైప్ కాదు, స్ట్రింగే కాబట్టి డైరెక్ట్గా నేను వాల్యూని ఎంటర్ చేస్తాను. సో మనం ఇచ్చే వాల్యూ అనేది ఈ ఎక్స్ప్రెషన్గా మీన్స్ కంపేర్ ఏం చేయకుండా డైరెక్ట్గా కలర్ని పాస్ చేస్తున్నాను. సో కేసెస్ని చెక్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ అని పాస్ చేశాను నా కలర్ అనేది. సో నాకు ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది రెడ్ కలర్ అని ప్రింట్ అవ్వాలి. దెన్ బ్రేక్. అగైన్ కేస్ 2 బ్లూ. దెన్ బ్రేక్. ఈ రెడ్ కాదు బ్లూ కాదు అంటే ఇంకా మనకు కావాలంటే కేసెస్ని మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ 2 కేసెస్తోనే ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ మనం బ్రేస్తో క్లోజ్ చేయలేదు, సో ఇక్కడే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇది జావా స్క్రిప్ట్లో అడ్వాంటేజ్. మోస్ట్ ఆఫ్ ది ఎర్రర్స్ స్టార్టింగ్లోనే మనకి క్లియర్గా చూపిస్తాయి. ఇక్కడ కూడా బ్రేస్ ఎక్స్ట్రా యాడ్ చేశాను, సో మనకు ఆ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎట్ లాస్ట్ డిఫాల్ట్.
సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. ఫస్ట్ ఫార్మాట్ చేస్తాను మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి. దెన్ రన్ చేస్తున్నాను. నేను రెడ్ అని ఎంటర్ చేశాను, రెడ్ కలర్. పింక్ అని ఎంటర్ చేస్తున్నాను, ఆ కలర్ అనేది మనకి దేనికి మ్యాచ్ కాదు కాబట్టి నో కలర్ మ్యాచ్. సో మనకి లూప్ ఎలా రిపీట్ అవుతుందో క్లియర్గా చెక్ చేయడానికి మౌస్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. దెన్ ఇన్స్పెక్ట్ సోర్సెస్, డీబగ్ పాయింట్స్ పెట్టండి. సో నేను రన్ చేసినప్పుడు ఫస్ట్ ప్రాంప్ట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. నేను బ్లూ అని మెన్షన్ చేస్తున్నాను. సో కలర్ బ్లూ, ఆ బ్లూని కంపేర్ చేసుకుంటుంది ఫస్ట్ కండిషన్ అనేది ట్రూనా కాదా అని. దెన్ ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ బ్రేక్ ఉంది కాబట్టి అంతటితో బ్రేక్ అయిపోతుంది. నేను ఒకవేళ బ్రేక్ పెట్టకపోతే నెక్స్ట్ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఆ ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది వర్క్ మీన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫోర్స్ఫుల్గా నేను బ్రేక్ చేస్తున్నాను. ఇదే ఇఫ్ ఎల్స్ లేడర్కి స్విచ్కి డిఫరెన్స్. అక్కడ డైరెక్ట్గా మనం కేసెస్ని మెన్షన్ చేస్తాము, అవి ట్రూ అయితే ఆ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే బై డిఫాల్ట్ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ స్విచ్ కేస్లో మనం ఫోర్స్ఫుల్గా బ్రేక్ని మెన్షన్ చేస్తాము. ఈ బ్రేక్ అనేది పెట్టకపోతే మనకు నెక్స్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్విచ్ స్టేట్మెంట్. మీకు ఈ ప్రోగ్రాంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.